హలో ఎవ్రీవన్. పోస్టల్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కేవలం 10వ తరగతి అర్హతతోనే మీకు 42,228 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 23 పోస్టల్ సర్కిల్స్ లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మన ఏపీలో చూసుకుంటే మీకు 1355 పోస్టులు, తెలంగాణ స్టేట్ చూసుకుంటే మనకి 981 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకి ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష అయితే వీళ్ళైతే పెట్టడం లేదు. డైరెక్ట్ గా 10th క్లాస్ మెరిట్ మీద వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి పరీక్ష అయితే లేదు. మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. కాబట్టి ఈజీగా మీ మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. అదే విధంగా ఇక్కడ మీకు ఎలాంటి పరీక్ష వీళ్ళైతే కండక్ట్ అయితే చేయడం లేదు. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనించి నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. ఇక్కడ చూసుకుంటే మనకి 42,228 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మన ఓల్ ఇండియా మొత్తానికి కలిపి. కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ల నుంచి అన్ని డిస్టిక్ల వారు అందరూ కూడా మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే పోస్టల్ జీడీసీ, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారు. మరి విద్యా అర్హత ఏముండాలంటే మీకు 10th క్లాస్ పాస్ అయిన వారికి ఈ పోస్టులకి అప్లై చేయవచ్చును. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉందంటే మీకు ఈ పోస్టుకి అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. పోస్టుకి అనుసరించి గరిష్ట వయసు 40 సంవత్సరాలు. కాబట్టి మీరు 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటే సరే మీరైతే అప్లై చేసుకోవచ్చును. మనకు వయసు సడలింపు కూడా ఉంటుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటారు కదా, అది కూడా ఉంది. చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు అయితే కేటాయించడం జరిగింది. జీతం చూసుకుంటే మీకు బీపీఎం ఉద్యోగాలకి ఎంపికైన వారికి 12,000 నుండి 29,380 రూపాయల వరకు జీతం ఉంటుంది. అదేవిధంగా ఏబిపిఎం గ్రామీణ డెస్క్ సేవ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000 నుండి మీకు 24,470 రూపాయల శాలరీ ఇస్తామనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ విధానం ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు తమ దరఖాస్తులు ఆన్లైన్ లో అయితే పెట్టుకోవచ్చును. సో కింద మీ కామెంట్ సెక్షన్ మీకు అయితే పీడిఎఫ్ నోటిఫికేషన్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా పీడిఎఫ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదివి మీరు అప్లై చేసుకోండి. ఈ పోస్ట్ కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఈ పోస్ట్ కి అప్లై చేసేటువంటి జనరల్ కేటగిరీ యూఆర్ అంటే కదా జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు ఫీజు అయితే ఏమీ లేదమ్మా. కాబట్టి మీకు మొబైల్ నుంచి అందరూ కూడా అప్లై చేసుకోరండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి అప్లికేషన్ ప్రారంభం తేదీ చూసుకుంటే మీకు ఈ మంత్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఆగస్ట్ 5వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మంత్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చును. పరీక్ష విధానం జాబ్ సెలక్షన్ భాగంగా తెలుసుకుంటే మీకు ఈ ఉద్యోగాలకు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష అయితే వీళ్ళైతే పెట్టడం లేదు. 10వ తరగతిలో వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా మాత్రం వీళ్ళైతే ఎంపిక అయితే చేస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ ఉద్యోగులకు అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి అనేది మనకు ఒక లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ కెరీర్ పేజీలో మనకి డౌన్లోడ్ ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ వేకెన్సీస్ అంటే మీ స్టేట్ లో మీ డిస్టిక్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ నుంచి మీరైతే తెలుసుకోవచ్చు. కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగులకు ఆన్లైన్ ద్వారా మీరైతే అప్లై చేయవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి అప్లై లింక్ ఇవ్వడం ఇచ్చారు కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. మీకు వీడియో 3 లింక్స్ కూడా కింద కామెంట్ ఇస్తాను. మీకు వేకెన్సీస్ లిస్ట్ ఇస్తాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అది అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ మీకు అయితే జాబ్స్ అప్డేట్స్ మొత్తం కూడా పెడుతుంటాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫైనలీ.